ఇప్పుడు మొట్టమొదటి పురుషుడు మరియు మొట్టమొదటి స్త్రీ ఏదైనా తోటలో దేవునితో ఎంతో సంపూర్ణ సామరస్యము ఏకత్వాన్ని కలిగి ఉండేది. ఎంతవరకనగా దేవుడు ఆశించి ఏ సమయంలోనైనా దిగవచ్చి ఆదాము హవ్వలతో పెదవి పెట్టి చెవి దగ్గర మాట్లాడుకున్నంతగా సామరస్యతను ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. అది సంపూర్ణమైన ఏకత్వము. దేవుడు ఆయనక సృష్టి దేవుడు ఆదాము హవ్వలతో పెదవి విచ్చి చెవి దగ్గర మాట్లాడుకుంటా దేవునితో ఎంతగానో ఒకటవనట్లుగా దేవునితో సంపూర్ణ సామరస్యతను ఏకత్వాన్ని వారి కలిగి ఉన్నారు. దేవుడు ఆయన కుటుంబము ఒక్కటే. ఏ మనుషుడైనా మరియు అతని కుటుంబము ఒక సరైన మంచి గౌరవప్రదమైన విధేయత గల కుటుంబము. ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. కుటుంబము విడిపోవుటకు ఏదైనా ఒకటి కుటుంబంలో ఉన్నట్లయితే అలాగైతే అది సరైనది కాదు. కుటుంబము ఎక్కడో ఒక చోట విడిపోతుంది. వారందరూ ఒకటిగా ఉండాలి. తండ్రి తల్లి, తల్లితో తండ్రి, తల్లి తండ్రులతో బిడ్డలు, బిడ్డలతో తల్లిదండ్రులు ఒకే అంగీకారముతో ఉండాలి. ఆ విధముగా అది నీవు చూచితే ఒక అందమైన పట్టాన్ని నీవు చూస్తావు. అదే దేవుని యొక్క ఉద్దేశము. ఉన్నత స్థానము గల ఒక తండ్రిగా ఆయన యొక్క ఉద్దేశము ఆయన కుటుంబముతో, భూ సంబంధమైన కుటుంబముతో, ఆదాము హవ్వలతో ఆయన తండ్రిగా ఉండుట, అది ఆయన యొక్క ఉద్దేశ్యము. కుటుంబంతో వారు ఉండగల ఒకే ఒక మార్గము, లేక దేవునితో వారు ఉండగల ఒకే ఒక మార్గము. ఎందుకనగా దేవుని యొక్క స్వభావం వారిలో ఉన్నది. కాబట్టి దేవుని స్వభావం వారిలో ఉన్నట్లు అది చేసినది. అప్పుడు ఒక్కొక్కరితోనూ మరియు దేవునితోనూ అది ఉండెను. వారందరూ ఒక్కడిగా అయిపోయారు. దేవుడు ఆయన కుటుంబంలో ఉండుట అది అందమైన చిత్రము కాదా? అందరిపైన తండ్రి, సర్వోత్తమ స్థానము, మరణము లేదు, దుఃఖము లేదు, గుండె నొప్పి లేదు, మరేమి లేదు, చెప్పనశక్యమైన ఆనందం, ఏనాడు వ్యాధులు లేవు, ఎన్నడూ గుండె నొప్పి లేదు, దేవునితో ఒక్కడిగా ఉన్నారు. ఎటువంటి చిత్రమది! ఎందుకనగా వీరిలో సాక్షాత్తు దేవుని యొక్క స్వభావమే ఉన్నది. కాబట్టి వారేమి చేశారు? అది దేవుని వరుసలోనే ఖచ్చితంగా నడిచేది. మరియు దేవుడు వారితో ఉండి వారిని ఒకటిగా చేశాడు.